అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అంశం పట్ల, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరణకెళ్తే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో పెట్టింది. పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ రెడీ అయినా తెప్పించుకోవడం లేదు. తర్వాత కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన అయితే చేస్తుంది. తర్వాత వేల కోట్ల పెండింగ్ బిల్లులు, పెండింగ్ బకాయిలైతే ఉన్నాయి. ఇటు పెండింగ్ డీఏలు, పీఆర్సీ ఆలస్యం, తర్వాత ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం, ఈహెచ్ఎస్ సరిగ్గా అమలు కాకపోవడం తదితర సమస్యలతో ఉద్యోగులైతే ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. మరి ఆ ఉద్యమ కార్యాచరణ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఒక ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ కూడా నియమించింది. మరి ఇక్కడ చూస్తే మే 29వ తేదీన మరి తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాలకు సంబంధించి సమస్యల పట్ల చర్చిస్తామని చెప్పారు. కానీ మే 29వ తేదీన మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరగలేదు. ఉద్యోగుల సమస్యలపై చర్చలైతే జరగలేదని తెలుస్తుంది. ఇక్కడ ఒక పేపర్లో వచ్చిన న్యూస్ చూస్తే ఇటు అంగన్వాడీలకు గుడ్ న్యూస్, టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1 లక్ష ఇస్తామని చెప్పేసి ఇక్కడ డిసైడ్ చేశారట. ఇక ఉద్యోగుల డిఏ విడుదలపైన నిర్ణయం కూడా తీసుకున్నట్లు తర్వాత జూన్ 2వ తేదీన ప్రకటించనున్న సీఎం రేవంత్ అంటూ న్యూస్ పేపర్లో న్యూస్ అయితే చూస్తున్నాం. కానీ మరి క్యాబినెట్ సబ్ కమిటీ మే 29వ తేదీన ఉద్యోగ సమస్యల పట్ల చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అయితే జరగలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మే 29, 2025న మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయితే నిర్వహించబడలేదు. కాబట్టి మే 27వ తేదీన జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసమితి ఉద్యోగుల సంఘాల నుండి వచ్చిన సమస్యలన్నింటినీ కూడా మరి ఐఏఎస్ అధికారుల కమిటీతో అయితే సమీక్షించడం జరిగింది. మరి ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై సమగ్ర నివేదికను సీఎంకి సమర్పించేందుకు కూడా మరి అధికారులు అయితే క్యాబినెట్ డిప్యూటీ సీఎం గారికి వివిధ సూచనలు, సలహాలు అయితే ఇచ్చారు. కానీ క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ అయితే 29వ తేదీన నిర్వహించలేదు. అసలు ముఖ్యంగా మరి 11,000 కోట్ల బకాయిల చెల్లింపై మరి క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చిస్తారేమో అని ఉద్యోగులైతే ఆశపడ్డారు. కానీ క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరగకపోవడం చాలా అన్యాయం అని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఇక డిఏల చెల్లింపు, పెండింగ్లో ఉన్న 5 డిఏలలో 2 డిఏలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు న్యూస్ పేపర్లో న్యూస్ అయితే చూస్తున్నాం. మరి జూన్ 2న ఒక డిఏ, ఆగస్టులో మరో డిఏ చెల్లించనున్నట్లు సమాచారం అయితే వస్తుంది. కానీ మరి అధికారికంగా క్యాబినెట్ సబ్ కమిటీలో ఎలాంటి చర్చ అయితే జరగలేదు. మరి జూన్ 2వ తేదీన మరి ఒక డిఏను, ఆగస్టులో మరో డిఏను చెల్లించరని ఇది కూడా సందిగ్ధంలో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఇక ఎంప్లాయీస్ ఆరోగ్య స్కీమ్ మీద కూడా మరి మే 29 జరిగే క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చిస్తారని ఉద్యోగులు ఆశపడ్డారు. కానీ మరి క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగే జరగలేదు. 317 జీవోకు సంబంధించి కూడా పరిష్కారం కనుగొంటారని ఆశిస్తున్నారు. కానీ ఇంతవరకు అయితే మరి ఎలాంటి మీటింగ్ జరగలేదు. ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి కీలక ప్రకటన అయితే వెలువడలేదు. మరి జూన్ 2వ తేదీన మరి సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా ప్రకటిస్తారా లేదా అని చెప్పేసి ఉత్కంఠ అయితే ఉద్యోగులు నెలకొన్నది. సరే, ఏది ఏమైనా ఇన్ని డిఏలు పెండింగ్లో ఉండడం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాబట్టి ఖచ్చితంగా మరి 3 డిఏలను ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. తర్వాత పీఆర్సీ రిపోర్ట్ కూడా వెంటనే తెప్పించుకొని వెంటనే పీఆర్సీ కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరి ఉద్యమ కార్యాచరణని ప్రస్తుతం అయితే వాయిదా వేశారు. మరి జూన్ 2వ తేదీన వచ్చేటువంటి ప్రభుత్వం ప్రకటనతోటి మరి ఏమైనా ఉద్యమ కార్యాచరణకు మళ్ళీ కార్యాచరణ రూపొందిస్తారా లేదా అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మే 29వ తేదీన క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ నిర్వహించలేదు. ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి సమస్యలపై చర్చ అయితే జరగలేదు. మరి ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీ మాత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఉద్యోగుల సమస్యలన్నింటినీ కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇక ఆర్థిక అంశాలకు సంబంధించి మరి ఎలాంటి ప్రకటన వెలువడుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నాను. జూన్ 2వ తేదీన ఎలాంటి ప్రకటన రాకపోతే మాత్రం సాధారణ ఉద్యోగులందరూ కూడా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని కూడా ఇక్కడ పేర్కొంటున్నారు. కాబట్టి ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.